హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పెళ్లి భోజనాల్లో వడ్డించే బ్రెడ్ హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మరి ఈ బ్రెడ్ హల్వాని ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, కానీ ఇదైతే కరెక్ట్ పద్ధతి అండి. నేను వంట వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను. ఇదైతే నాకు చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో అయితే అందరు ఇష్టపడ్డారు. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఈ బ్రెడ్ హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక 10 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఇవి చుట్టూరు ఉన్న పొరని తీసేసుకోవాలి. కావాలి అంటే ఉంచుకోవచ్చండి. నేనైతే తీసేస్తున్నాను. ఈ 4 వైపులా ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది కట్ చేసి మధ్యకి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4 భాగాలుగా ఈ బ్రెడ్ని చేసుకోవాలి. ఒక బ్రెడ్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని దీనిలోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసి దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు బాదం పప్పు అనేవి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ స్వీట్కి అయితే. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలో కొన్ని బాదం పప్పు ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని వీటిని కూడా దోరగా నెయ్యిలో వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అసలు మాడిపోకూడదండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత దీనిలో పుచ్చగింజలు అంటారు కదా, సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయండి. ఇవి కూడా ఈ నెయ్యిలో వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవి కూడా వేస్తే రుచి చాలా చాలా బాగుంటుందండి, మధ్య మధ్యలో నోటికి తగులుతూ స్వీట్ తినేటప్పుడు. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు అనేవి ఎండలో కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెడితే కొద్దిగా గట్టి పడతాయండి. అప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. మ్యాక్సిమం ఎండలో పెట్టడానికే ట్రై చేయండి. ఇలా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా తిప్పేసుకుని వీటన్నిటిని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుని ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టకుండా మీడియంలో పెడితే వీటి కలర్ చాలా బాగుంటుందండి. హైలో పెడితే పూర్తిగా మాడిపోతాయి. ఈ విధంగా మొత్తం అన్ని తీసేసుకున్న తర్వాత మరో ప్యాన్లో మనం తినే స్వీట్కి సరిపడా దీనిలో పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 400 గ్రాముల వరకు వేసానండి. తర్వాత ఏ గ్లాస్తో అయితే పంచదార వేసామో అదే గ్లాస్ నిండా వాటర్ని కూడా పోసేసుకుని పంచదార కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని తిప్పుకోవాలి. ఇది కొద్దిగా చిక్కపడాలండి, పాకమేం అవసరం లేదు. పంచదార అనేది చిక్కపడితే సరిపోతుంది. ఇది ఈ విధంగా కొద్దిగా చిక్కబడిన తర్వాత దీనిలో మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి స్వీట్ అయితే చూసుకోవచ్చండి. ఒకవేళ తగ్గిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ మురిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసామో అదే కప్పుతో పాలు కూడా పోసుకోవాలి. ఒక 3/4 కప్పు వరకు చక్కెర పాలను పోసాను. ఇవి కూడా పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా దగ్గర పడే వరకు వీటిని కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా కొద్దిసేపు తిప్పిన తర్వాత దీనిలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పంచదార నీళ్ళు అనేవి ఈ బ్రెడ్ మొత్తం పీల్చేసుకున్న తర్వాత మనం ఈ నెయ్యి వేస్తే పైనంతా నెయ్యిలాగా కనిపిస్తుంది. అస్సలు పంచదారలాగా అయితే అనిపించదండి. మొత్తం నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మరలా కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నేనైతే ఒక 5-6 స్పూన్ల వరకు వేసానండి. ఈ నెయ్యి కూడా ఇంకొద్దిగా దగ్గర పడే వరకు వీటిని ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా
చూసారు కదా దగ్గర పడింది. ఈ టైంలో కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. ఇది వేస్తే స్మెల్ బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసి ఒక 4, 5 యాలకులను వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా వేసేసిన తర్వాత కలుపుకొని దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని, బాదం పప్పు ముక్కల్ని, అలాగే పుచ్చగింజల్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. నేను ఫైనల్గా వేయడానికి కోసం కొంచెం ఉంచానండి. దీనిలో కొద్దిగా మాత్రం వేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత చూసారు కదా చక్కగా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.